తాజా 30 స్మగ్లర్ గంగిరెడ్డి ఎర్రచందనం చెట్టు కనబడితే చాలు టక్కున మాయం చేయగలిగిన సిద్ధహస్తుడు. అధికారులను, రాజకీయ నాయకులను బుట్టలో వేసుకున్న గంగిరెడ్డి భారీ ఎత్తున ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించాడు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బాగా పెరిగే అరుదైన చెట్టు ఎర్రచందనం. శ్రీ వెంకటేశ్వరుడి పాదాల చెంత ఎర్రచందనం అమోఘంగా పెరుగుతుంది. చైనా, జపాన్ సహా ఆసియా దేశాల్లో ఈ చెట్టుకు విపరీతంగా డిమాండ్ ఉంది. దీంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడులోని జిల్లాలకు చెందిన వ్యక్తులు స్మగ్లర్లుగా అవతారం ఎర్రచందనం అంతు చూస్తున్నారు. స్మగ్లర్లకు అడ్డుకట్ట వేయడం పోలీసులకు తలకు మించిన భారంలా మారింది. ఈ పరిస్థితుల్లో స్మగ్లర్ గంగిరెడ్డి పోలీసులకు పెను సవాల్గా మారాడు. ఈయన్ను ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు యాక్సిడెంటల్గా పట్టుకున్నారు. ఈ కాంతారావు ఓసారి కడప జిల్లాలోని రాజంపేట దగ్గరలో ఉన్న పుల్లంపేట పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ ఎస్ఐ లేకపోవడంతో టీ తాగుతూ హెడ్ కానిస్టేబుల్తో మాట్లాడుతున్నారు. ఆ స్టేషన్లో గోడకు ఎర్రచందన స్మగ్లర్ల ఫోటోలు పెట్టారు. అందులో గంగిరెడ్డి ఫోటోను గుర్తుపట్టకుండా అడ్డంగా గీత గీశారు. ఎందుకు ఇలా చేశారు అంటే పై అధికారుల నుంచి వచ్చిన ఆర్డర్ అని హెడ్ కానిస్టేబుల్ చెప్పారు. దీంతో గంగిరెడ్డికి సంబంధించిన ఫైల్ను కాంతారావు పరిశీలించారు. అందులో ఫోటో గంగిరెడ్డిది, పేరు మరొకరిది ఉన్న పాస్పోర్టు ఆయనకు కనపడింది. ఇదేమిటని ఆరా తీయగా ఆ హెడ్ కానిస్టేబుల్ మరో దొంగ పాస్పోర్టు కూడా గంగిరెడ్డి తయారు చేసుకుంటున్నట్లు చెప్పారు. వెంటనే కాంతారావు తిరుపతి వెళ్లి గంగిరెడ్డిపై నకిలీ పాస్పోర్టుల కేసు పెట్టారు. వాటిని క్యాన్సిల్ చేయించారు. ఆ తర్వాత గంగిరెడ్డి అరెస్ట్ కావడం, మారిషన్ పారిపోవడం, నానా తిప్పలు పడి మళ్లీ అరెస్ట్ చేయడం జరిగింది. కరడుగట్టిన నేరగాళ్లు చట్టం కళ్లు గప్పడానికి రకరకాల ప్రయత్నిస్తుంటారు. పోలీసులు ఓపికగా పరిశీలించగలిగితే ఎక్కడో ఓ చోట క్లూ దొరుకుతుంది. తద్వారా నేరస్తులను అరెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.